कल्पतरुं भजे भगवता कृष्णेन संरोपितं वेदव्यासविवर्जितं श्रुतिशिरोबीजं प्रबोधाङ्कुरं नानाशास्त्ररहस्यशाखमरति शान्तिप्रवालाङ्कितं कृष्णाङ्घ्रिद्वयभक्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिनाम् పోయిన వారంలో భగవద్గీత 10వ అధ్యాయం పూర్తి చేసేసుకున్నాం. కానీ వెంకటరావు గారు మళ్ళీ మహిమహల్లో కొంచెం ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటే చెప్పండి అంటున్నారు. దానివల్ల కొద్దిగా మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ పోయిన వారం మొత్తం అంతా చెప్పేసుకోవటం అయింది. కొద్దిగా అక్కడక్కడ ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుని 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయం రెండు కూడా వ్యవహారికంగా ఎక్కువ విషయాలు చెప్పడం జరిగింది. ప్రతి దానికి లోపల చూపించాలంటే నిలబెట్టాలి. ఆ రకంగా మిగతా అధ్యాయాలన్నీ ఒక ఎత్తు, ఈ 2 అధ్యాయాలు ఒక ఎత్తు అని సరే ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఈ 10వ అధ్యాయంలోనే 3వ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం. 11ంటికి 10దే చేయండి. 3వ శ్లోకాన్ని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పారాయణం చేసినటువంటి అధ్యాయం 10వ అధ్యాయం. అధ్యాయం పేరు విభూతి యోగం. ఇంతకు ముందు కూడా చెప్పుకున్న విభూతి అంటే మనం సాధన చేసినప్పుడు అనేక రకమైనటువంటి విభూతులు ఏర్పడుతుంటాయి. వాటిని మహిమలు అంటుంటారు. సాధన చేసి కోల్దు చేయగా శరీరంలో అనేక మార్పులు కలుగుతుంటాయి. దాంట్లో అనేక రకమైనటువంటి గొప్ప విషయాలు తెలుస్తుంటాయి అన్నమాట. ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు. ఆ అనుభవాలను విభూతులు అని పేరు. ఇక్కడ ఈ రకంగా సాధన చేసేటటువంటి వాడికి ఎలాంటి విభూతులు కలుగుతాయి అనేటువంటి ఈ అధ్యాయం అంతా కూడా అలాంటి అనుభవాలనే చెప్పడం జరిగింది. భూయేవ మహాబాహో శృణుమే పరమం వశ్య మత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఇవి చాలా మనకి హితం అంటే మేలు కలిగించేటటువంటి ఇష్టం. హితం అంటే ఇష్టం. అంటే ఎవరికి మట్టుకు వాళ్ళకి ఎవరెవరికైతే అనుభూతులు కలుగుతున్నాయో అది వాళ్ళకి చాలా ప్రీతికరంగా హితంగా ఉంటాయి. అటువంటి ప్రీతికరమైనటువంటి అనుభూతుల్ని ఈయన చెప్తానంటున్నాడు. ఈ రకంగా నమే విదుషురగణ ప్రభవం నమశ్రియ అహమాదిర్హి దేవానం మహర్షీణాంచ సర్వసం. పోయిన వారు మనం అధ్యాయం అంతా వెళ్ళిపోయాం కడక. ఈయన మళ్ళీ అక్కడక్కడ ఒక శ్లోకాన్ని గుర్తు చేసి అప్పుడు వెళ్దాం 11 అంటే మళ్ళీ వచ్చాం. అంటే నమే విదుషురగణ, శురువులు అంటే దేవతలు. నమే విదుషురగణ ప్రభవం న మహాశ్రయ అంటే ఈ సాధన చేసేటటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి అనుభూతులు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఏర్పడింది అనుకోండి, అది ఎవరికి తెలదు. ఎవరికి అనుభవం వచ్చిందో వాళ్ళకే తెలుసు. బయటకు వచ్చి చెప్పాలంటే మళ్ళీ మనసు కావాలి, ఇంద్రియాలు కావాలి. అంటే ఇంద్రియాలన్నీ నమే విదుషురగణ అంటే ఈయన ఏం చెప్తున్నాడు అక్కడ, లోపల ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము వీటి యొక్క విషయాన్ని ఋషులకి కానీ సురగణాలకు కానీ తెలియదు అంటున్నాడు. అంటే ఏది తెలుస్తుంది? సృష్టించబడినటువంటి వస్తువు దగ్గర నుంచి తెలుస్తుంది. సృష్టించబడినటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో, పురుషులు ఎలా ఉన్నారో, ఏ వస్తువు ఎలా ఉంటుంది మొదలైనటువంటిది అన్నీ తెలుసుకోవచ్చు. ఎన్నిటికీ మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వీళ్ళు ఎవడో తెలుసుకోలేరు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మన మనసుతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి,
అలాగే ఎంతవరకు ప్రయత్నం చేస్తాడో అంతవరకు అతనికి సమయం వేస్ట్ అయిపోతుంది. మనసుకు తెలదు అది, ఎంత వినినా తెలదు. వాక్కుకు తెలదు, మనసుకు తెలదు, ఏ ఇంద్రియాలకి కూడా తెలదు. నమే విధి సురగణాహ, అంటే సురగణాలు అంటే దేవతలకు తెలదు. అలాగే ప్రభవం నా మహర్షిహ, దాని యొక్క గొప్పతనం అది ఎవరికి తెలుస్తుంది? ఇంద్రియాదులన్నీ పడిపోయిన తర్వాత అహమాదిరిహి దేవానం మహర్షీణ అంటే సర్వస, వాళ్ళకే తెలుస్తుంది. సాధన యొక్క అనుభవాన్ని ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటదనే దాన్ని చెప్పడం లేదు. అక్కడికి వెళ్ళడానికి మనసుని ఎలా నిరోధించుకోవాలి, ఏమనుకోవాలి, దేని మీద మనసు పెట్టి కూర్చోవాలనే విషయాన్నే చెప్తున్నాం. కానీ అది ఎలా ఉంటది, తెల్లగా ఉంటది, ఎర్రగా ఉంటది అని గట్ట చెప్పడం లేదు కదా. దానికి ఏంటి, నామము లేదు, రూపము లేదు, గుణము లేదు కదా. అది సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అందుచేత దాన్ని ఇంద్రియాదులు తెలుసుకోలేవు. ఇంద్రియాదులన్నీ పడిపోయిన తర్వాతనే అది తెలుస్తుంది. అంటే ఇప్పుడు సంకల్పములు నుంచి తోపికలు ప్రత్యేగాత్మను ఆవరింతున్నాయి. అంటే మనం ఊహిస్తున్నాం, ఊహించినప్పుడు ఏదో ఆలోచన వస్తుంటది కదా. ఆ ఆలోచనలు ఏమవుతున్నాయి, దేని మరుగుపడుతుంది? మన స్వస్వరూపాన్ని మరుగుపోతుంది. మనసు వచ్చిందా మన స్వరూపం మరుగుపడుతుంది. అంటే మనసు రాకూడదు. అంచేత మనసు వచ్చిందంటే ఏం చేస్తుంది? ఏదో ఒక ఆలోచన చేస్తుంది. ఏదైనా ఆలోచన చేసిందనుకోండి, ఆలోచన చేసిందంటే దేని మీద మనసు పెట్టి కూర్చోమన్నామో అది దారి తప్పు. అంటే ఏదనుకుంటున్నామో దానికి సంబంధించిన విషయం మీదకి వెళ్ళిపోద్ది. అంచేత అటువంటి వృత్తి బహిర్ముఖ వృత్తి. అలా కాకుండా ఏమీ అనుకోకుండా మనసుని నిరోధించి ఆ గురికీలలో కదలకుండా ఉంటే దాన్ని అంతర్ముఖ వృత్తి అంటారు. బహిర్ముఖ వృత్తి, అంతర్ముఖ వృత్తి, రెండు వృత్తులు. వినాయకుడికి రెండు దంతాలు ఉన్నట్లుగా వినాయకుడికి ఒక దంతం ఎరగొడిచారు, ఏకదంతం ఉపాసమే అంటే అంతర్ముఖ వృత్తి. అట్టి మాదిరిగా సంకల్పరహితం ఉడిసే ఆవరణము భంగమై బ్రహ్మానంద స్వరూపం ప్రత్యేగాత్మ గోచరించింది. ఏమంటే ఏమర్థమైంది ఈ మాటకి? సంకల్పాలు రహితమైనప్పుడు, అంటే ఏమీ అనుకోకుండా ఆగిపోయినప్పుడు, అంటే మనం అలా శ్వాసను గమనిస్తూ ఉండగా శ్వాస ఆగుతుంది, మనసు ఆగుతుంది. ఈ శ్వాస మనసు నిశ్చలం అవ్వాలంటే ఒకసారి బ్రహ్మదేవుడిని మన ఈ సరస్వతి దేవుని చూడండి. సరస్వతి దేవి దగ్గర ఏముంటుంది? వేణు ఉంటుంది. ఆ వేణు వల్ల ఏమవుతుంది? నాదం వస్తుంది, అంటే శబ్దం. అంటే బ్రహ్మదేవుడు మనస్సు, అంటే శ్వాస శబ్దం కలిగిస్తుంది. శబ్దాన్ని అనుసరించి మనసు కల్పన చేస్తుంది. అంటే ఉదాహరణకి గజము, ఇది ఒక గజ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు రెండింటిని ఒక చోటకి చేర్చితే ఒక పేరు అయ్యింది, ఒక పదం అయ్యింది. ఆ పదాన్ని కోర్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు. దానివల్ల ఏం ఏర్పడింది? ఒక ఆకారం ఏర్పడింది. గజము అంటే ఏనుగు. ఏనుగు యొక్క ఆకారం ఎలాగొచ్చింది? అక్షరాలని కూర్చటం వల్ల, ఒక చోట చేర్చడం వల్ల. అక్షరాలను కూర్చిన తర్వాత ఆకారం ఏర్పడింది. ఆకారం ఏర్పడడానికి కారణభూతుడైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. అలా ఆకారాలను కూర్చడానికి కావాల్సినటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేసినటువంటిది సరస్వతీదేవి. సరస్వతీదేవికి ఏం పేరు? ఇంకో పేరు చెప్పండి. వాణి. వాణి అంటే వాక్కు. అంటే మనం వాక్కు పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు అంటున్నాం. అంటే లోపల ఎక్కడో కలిగినటువంటి ఆ వాక్కు పరావాక్కు. అక్కడెక్కడ పుట్టింది? సరస్వతీ దేవి దగ్గర నుంచి పుట్టింది. అక్కడి నుంచి పరిణామం చెందుకుంటూ పరావృక్షేషు సంజాత, ఆ పరావాక్కు ఎలా పరిణామం చెందుకుంటూ బయటికి రావాలి కదండి. వైఖరి వాక్ అంటే బయటికి రావాలి. బయటికి వస్తే ఆ అక్షరాలను ఏం చేసాం మనం? ఆ గజం అన్నటువంటి అక్షరాన్ని ఎక్కడో పరావాక్కులో పుట్టినటువంటి అక్షరాలని పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేసాం? బయటికి ఉచ్చరించాం. బయటకు వచ్చినప్పుడు ఏనుగు, ఇప్పుడు ఆకారం వచ్చింది. ఆకారం ఎక్కడొచ్చింది?
వ్యవహారికంలో వచ్చింది. ఎక్కడ పుట్టింది? బయటకు వచ్చినప్పుడు వ్యవహారికంలోకి రావడానికి ముందు ఎక్కడ జరిగింది అది? ఈ పరిణామం ఎక్కడో లోపల జరిగింది. అందుకనే మనకి పురాణాల్లో చెప్పినటువంటి అన్ని కూడా వాచ్యార్థంగా తీసుకుంటే సంభవం కాదు. అంతరార్థం తెలియాలి. అంటే అంతరార్థం తెలియాలంటే సాధన తెలియాలి. అంచేత సంకల్పాలు ఆగినప్పుడు ఆవరణం భంగమయ్యి బ్రహ్మానంద స్వరూపముగా ప్రత్యేగాత్మ గోచరిస్తుంది. అంటే అక్కడ మనసు ఉండదు, అంటే సంకల్పం ఉండదు, అంటే శబ్దం ఉండదు. శబ్దం వచ్చిందా సంకల్పం వచ్చింది, సంకల్పం వచ్చిందా ఆవరణం వచ్చేసింది. ఆవరణం అంటే ఏంటండి? ఆవరణం అంటే మూత. అంటే ఒక వస్తువు కనిపించకుండా ఆవహించడం అంటారు దాన్ని. ఎలాగ ఆవరించింది? మనసు ఒకదాని తర్వాత ఒకటే ఆ లోపల ఉన్నటువంటి శబ్దాన్ని అనుసరించి రూపం కల్పన చేస్తుంది. అంటే మనం కళ్ళు మూసుకుని సాధనలోకి వచ్చింది అలా ఏదో ఒకటి అనుకుంటున్నాం అనుకుంటుంది. ఏది అనుకుంటున్నామో ఆ అనుకునేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆకారాలు ఒకదానికొకటి వరుసగా వస్తున్నాయి అనుకోండి. వరుసగా వస్తుంటే దాన్ని ఏమంటారు? మేఘాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనుకోండి, సూర్యుడు కనిపించాడు. అంటే మేఘాలు సూర్యుడిని కప్పెత్తే సూర్యుడి యొక్క ప్రకాశం కనిపించదు. అతిమేతగా లోపల ఉన్నటువంటి సూర్యుడు లాంటి వాడు ఆత్మ. ఆ సూర్యుడి యొక్క ప్రకాశం కనిపించనివ్వకుండా ఏది మరుగుపడుతుంది? మన సంకల్పం. మనం ఆ సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు నుంచి. మనసు నుంచి వచ్చేటటువంటి సంకల్పాలని దాన్ని ఆ రూపాలు ఏర్పడుతున్నాయి కదా, ఆ రూపాలుగా ఆవరణం అని పేరు. ఈ ఆవరణాన్ని భంగం అవ్వాలి అంటే మనసు ఆగాలి. మనసు ఆగడం అంటే మనసు ఉంటే సంకల్పాలు వచ్చేస్తూనే ఉంటాయి. మనసు కదలడానికి మూల కారణం ఏదన్నా ఇంతకుముందు? శ్వాస. అంటే శ్వాసకి క్రియాశక్తి. శ్వాస రావడం వల్ల మనసు కదులుతుంది. మనసు కదలడం వల్ల ఆకారాలు ఏర్పడుతున్నాయి. ఆకారాలు ఏర్పడి ఒకదానికొకటి అలాగా మన కంటి చూపుకి అడ్డుగా ఏదన్నా వచ్చిందనుకోండి కనిపించదు. అట్టి మాదిరిగా కంటి చూపేది జ్ఞానం, మన తెలివి, లేక మన ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞాస్వరూపమైనటువంటి మన ఎరుకుకి అడ్డంగా ఏమొచ్చింది? ఈ తోపికలు వచ్చినాయి. తోపికలు అంటే రూపాలు వచ్చినాయి. ఆ రూపాలకి మూల కారణం మనసు. ఈ రకమైనటువంటి తోపికలతో మనసు మన జ్ఞాన నేత్రమును మరుగుపరుస్తుంది. మన కంటి చూపుని, ఈ కంటి చూపుని కాదు, ఈ కంటి చూపు భాష్యంలో ఉన్నటువంటి వస్తువులు చూస్తున్నాం. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం తనను తాను చూసుకోవటానికి మధ్యలో ఈ సంకల్పాలు వచ్చినాయి. అంచేత ప్రత్యేగాత్మపై నిఘా నుంచి శక్తి మనకు ఏర్పడాలి. అంటే అభ్యాసం చేయగా మనం బయటకు వచ్చేసి ఏదో విని దాన్ని చదివిన దాన్ని మళ్ళీ ఇంకొకరికి చెప్పడం వల్ల ఆలోచించడం కదా, ఆ ఆలోచనే బంధకారణం అవుతుంది. ఈ రకంగా అలా కాకుండా అంతర్ముఖ వృత్తికి విషయము ప్రత్యేగాత్మ, అంతర్ముఖ వృత్తికి మాత్రమే గోచరం అవుతుంది కనుక దానికి ప్రత్యేగాత్మ అంటారు. ఇంక ఎంత చెప్పినా సరే, ఎలా చెప్పినా సరే, దేవుడి గురించి ఎన్ని రకాల వర్ణనలు వినినప్పటికీ కూడా ఆ అంతఃకరణం ధరించినటువంటి ఆకారం అవుతుందే తప్ప నిజతత్వాన్ని గోచరం చెయ్యాలి అంటే అనుకోకూడదు. అనుకోకుండా ఉండినప్పుడే, ఏమి అనుకోకుండా లోపల ఉన్నటువంటి నిర్వికారమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా గోచరించుటియే దేవుని యొక్క పుట్టుక. నమే విధు సురగణ ప్రభవం న మహర్షి. దేవుడి పుట్టుక సురులు కానీ మనుషులు కానీ లేదా ఇతర మహర్షులు కానీ ఎవరికి తేలదంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుడు అంటే ఎవరు? సంకల్పాలు అణిగిపోయి నామరూపాలన్నీ ఆగిపోయి నిశ్చలమైనటువంటి నిర్వికార పరిస్థితిలో నాదం కూడా ఆగిపోవాలి. అంటే శ్వాస కూడా ఆగిపోవాలి, మనసు కూడా ఆగిపోవాలి, సంకల్పాలు కూడా ఆగిపోవాలి. అలా ఆగిపోయినప్పుడు ఏ స్థితి మనకి గోచరమైందో దాన్ని ఆత్మ సాక్షాత్కార స్థితి అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే సాక్షాత్కారం ఆత్మ ఎప్పుడూ ఉండినటువంటిదే కదా. సాక్షాత్కారం ఎలాగవుతుంది? సాక్షాత్కారం అయ్యింది అంటే మన కంటి చూపుకి కనిపించినట్టు కాదు. అంటే మన స్వరూపాన్ని అడ్డగించినటువంటి వస్తువులన్నీ తొలగని.
అది ఎవరికి తెలిసింది? మనసుక, లేక బుద్ధిక, అహంకారానిక, ఇంద్రియాలుగా? ఎవరికి తెలిసింది? ఎవరికి తెలలేదు. మరి ఎవరికి తెలిసింది? నీకే తెలిసింది. నీకుగా నీ స్వరూపం నీకే తెలియాలి. నీకుగా నీ స్వరూపం గోచరమించాలి అంటే మనసును నిశ్చలం చేసేటటువంటి, అందుకనే పరోక్షంగా మనం విన్నామనుకోండి, పరోక్షంగా వినినటువంటి విషయాన్ని అపరోక్షంగా అనుభవానికి వచ్చేదాకా అభ్యాసం చేయాలి. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత ఆ అనుభవాన్ని దాన్ని శ్రవణము, మననము, ఇది ధ్యాసనం అంటారు. శ్రవణం అంటే ఇప్పుడు విన్నాం, అది శ్రవణం. మననం అంటేను అంటే శ్వాస మనసు ఆగినటువంటి సంకల్పరహితమైనటువంటి ఆ నిశ్చల తత్వాన్ని గమనించేదాకా అది మన స్వరూపం. నేనున్నానన్నటువంటి స్థితి తెలుస్తుంది. అది ఇప్పుడు తెలుస్తుంది. ఎవరినైనా సరే కేకేసి ఉన్నావా అని అడిగారు అనుకోండి, నవ్వుతాడు కదా అతను. ఎందుకంటే ఎవడ మట్టిగా అడిగితే తను ఉన్నానని తనకు తెలుస్తుంది. ఎలా ఉన్నావని అడిగినప్పుడు మాత్రం ఏం చెప్తున్నాడు? శరీరాన్ని చూపిస్తున్నాడు. శరీరంగా ఉన్నాను అనుకున్నాడు. అంటే ఉన్నదేది? తన స్వస్వరూపం. మరి స్వస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పలేకపోతున్నాడు కదా. దేన్ని చెప్తున్నాడు? శరీరాన్ని చెప్తున్నాడు. శరీరం ఎందుకు వచ్చింది? శరీరం ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాల్లో నశించకపోవడం వల్ల, జ్ఞానం కలగకపోవటం వల్ల ఆ కర్మ ఫలాలు మళ్ళీ తిరిగి అనుభవించడం కోసం ప్రారంభ రూపంలో శరీరం వచ్చింది. అంటే ఈ శరీరం దేనికి వచ్చింది? కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది. కానీ అది తన స్వరూపం కాదు. అలాగే తన మనసు తన స్వరూపం కాదు, ఇంద్రియాలు తన స్వరూపం కాదు. ఇదంతా పడిపోయి మన స్వరూపం గోచరించాలి అంటే ముందు ఖచ్చితంగా మనం గురిలో ఉండాలి, సాధనలో ఉండాలి. ఈ రకంగా జ్ఞాన నేత్రంచే ప్రత్యేగాత్మ యందు నిగాయించు శక్తి అప్పుడు ఏర్పడుతుంది. అప్పుడు అతను ఏమనుకుంటాడు? ఓహో, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును. అంటే నాకు పుట్టుక లేదు, సాగు కూడా లేదు, ఏ రకమైనటువంటి పరిణామం లేదు. నా స్వరూపమునందు జరిగేటటువంటి పరిణామం అంత సృష్టి. ఎలాగా? స్వరూపంగానే ఉంది. ఆ స్వరూపమునందు అనేక రకాలైనటువంటి సంకల్పాలతో అనేక రకాల రూపాలు ఏర్పడుతున్నాయి. ఆ రూపాలతో మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఇవన్నీ కూడా అంతర్ముఖ బుద్ధికి విషయము ప్రత్యేగాత్మ గోచరించుడు ఏ దేవుడి పుట్టుక అవతరించుట అనగా ఇట్టి పుట్టుకును చిత్త మానస బుద్ధి అహంకార జ్ఞాత మలిన చాత్విక ప్రకృతి ద్వయ జీవేశ్వర అనబడు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార శిఖ పశ్చిమస్తిక దేవతలను జ్ఞానంపు తీరము చెందినటువంటి మహర్షులు కూడా ఎరుగరు. వీళ్ళందరూ కూడా పాండిత్యం తెలుసుకుని శ్లోకాలను ఎలా చదవాలో, స్వరయుక్తంగా మంత్రాలను ఎలా చదవాలో, పూజలు ఎలా చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి, నోములు ఎలా చేయాలి, ఈ తెలుసు. అంటే వీళ్ళెవరికి దేవుడి గురించి తెల్లంటున్నాడు. ఎవరు చెప్తారు? మనం చెప్తున్నామా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ చెప్పి వాళ్ళకి దేవుడి గురించి తెల్లట. వాళ్ళకి ఏం గురించి తెలుసు? ఆ దేవుడికి ప్రతీకగా ఇంకొక దేవుడిని కల్పన చేసి ఆ దేవుడిని ఆరాధించటం. అలాగ ఆరాధించడం వల్ల మనసు శుద్ధమయ్యి వ్యక్తి కలిగి ఈ చిన్నగా మళ్ళీ ఎందులోకి వస్తారు? ఇందులోకి వస్తారు. ఇందులోకి రావాలి అంటే ఇవన్నీ దాటిపోవాలి. ఈ దేవతలు కానీ ఈ ఋషులకు కానీ వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు. కైవల్య స్థాన సన్నిధిలో అనాత్మ జడమై లీనమగను. అనాత్మ ఆత్మ, ఆత్మ చైతన్య స్వరూపం. చూడండి, ప్రపంచమంతా కూడా అనాత్మ వస్తువులే, జడములే. కానీ చిత్రం ఏంటంటే ప్రతి వస్తువు సుందరంగా కనిపిస్తుంది. ఎందుకని? గమనించండి. అలాగే అందరం కల చూడండి, అందరిలోని ఏముంది? చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉండబట్టే వాళ్ళందరూ కలకల్లాడుతూ ప్రశాంతంగా సంతోషంగా కనపడుతున్నారు. ఆ చైతన్యం పక్కకు తప్పుకుంటేను అంటే విశ్వం అంతా ప్రతి వస్తువులోని ఎవరు వ్యాపించున్నారు? దేవుడే వ్యాపించున్నాడు. అంటే ఈ దేవుడికి ఏం పేరు? సర్వ
వ్యాపి, అంతటా వ్యాపించున్నాడండి. అంతేకాదు ఇంకో పేరు కూడా ఉంది ఆయనకి, సర్వాంతర్యామి. అంతటా వ్యాపించున్నటువంటి దేవుడిలో ఇవన్నీ వచ్చినాయి. మనుషులు, పశువులు, సూర్యచంద్రాదులు, దేవుళ్ళు, దేవతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఎందులోకి వచ్చినాయి? మన గదిలో ఖాళీ ఉందనుకోండి, ఇంతమంది వచ్చి కూర్చున్నామంటే ఏ ఉండడం వల్ల? ఖాళీ ఉంటే ఖాళీలో మంచాలు, కుర్చీలు, బెంచీలు బోర్డు పెట్టుకోవచ్చు. అట్టి మాదిరిగా దేవుళ్ళు, మనుషులు, పశువులు, పశుపక్షాదులు, చెట్లు, చేమలు, జంగమ స్థావరాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు ఇవన్నీ ఎందులో ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎందులో ఉన్నారు? దేవుళ్ళో ఉన్నారు. దేవుళ్ళో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరిని మరుగుపరిచారు? దేవుణ్ణి మరుగుపరిచారు. ఇదే విచిత్రం. అంటే దేవుళ్ళలోకి వచ్చి దేవుణ్ణి మరుగుపరిచినటువంటి వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఇంకా ఇందాకేమనుకున్నాం? సర్వవ్యాపి, ఆయనలోనే అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన్ని మరుగుపరిచారు. ఇదే ఆవరణం. అంటే ఇప్పుడు ఏం తీయాలి? వీళ్ళని ఒక్కొక్కరిని పక్కకి తప్పించాలి. పక్కకి తప్పితే ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా కనపడదు. అలాగే సాధ్యపడుతుందా? ఇవన్నీ మనం భూమిని, చంద్రుణ్ణి అన్నీ తీసేయగలమా? అందుకని ఆయన, బాబు అలాగేం చేయక్కర్లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి కానీ అన్నిటిలోనే నేను ఉన్నాను అన్నాడు. అన్నిటిలోనంటే ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం కదా, మనందరిలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి వాడిని చూడడానికి ఏం తీసేయాలి? అంటే బయట ఉన్నటువంటి ఆయనలో అందరూ ఉన్నారు కదా, అందరినీ తీసేయాలి. భూమిని తీసేయాలి, నీటిని తీసేయాలి, నిప్పుని తీసేయాలి, గాలిని తీసేయాలి, అన్ని తీసేయాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవతలు, సృష్టి, జంగమ స్థావరాదులు అన్ని తొలగించేది దేవుడు కనపడతాడు. అలా సాధ్యం కాదు కదా మరి. అలాగ నువ్వు చెయ్యలేవు కనుక నీకు సులభమైనటువంటి తరుణోపాయం ఏమిటంటే, నేను నీలో కూడా ఉన్నాను. అందుకు నాకు అంతర్యామి అని పేరు. సర్వవ్యాపి, అంతర్యామి అనలేదు, సర్వాంతర్యామి అన్నాడు. అంటే నీలో ఒక్కడిలో కాదుంటా, అందరిలోనే ఉన్నాడు. మనుషుల్లో, పశువుల్లో, పశుపక్షాదుల్లో, క్రిమికీటకాదుల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, దేవేంద్రుడిలో, దేవతలో నువ్వు ఏ ఏ దేవతని పూజించినావో అందులో దేవుడు ఉండబట్టే దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. అది ఒక ఒక్కటి వచ్చిందనుకోండి, ఒకటే దేవుడిని మరుగుపరిచి ఆవరణం కింద కప్పేసింది. కానీ అందులో ఉన్నటువంటి దేవుడిని, మనలో ఉన్నటువంటి దేవుడిని మనం సులభంగా చూడొచ్చు. కానీ మనమందరం ఏ దేవుళ్ళు ఉన్నామో ఆ దేవుడు మనకు కనిపించాడు. ఇప్పుడు ఈ విభూతి యోగం అన్నాడు. ఎందరు నాలో ఏమేమి ఉన్నాయో, రాయి చెట్టు ఉంది, ఈత చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది, మనుషులు, పశువులు, దేవతలు ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ రకంగా యోమామజ మనాదించి వేత్తిలోక మహేశ్వరం. అది మహేశ్వర స్వరూపం. నన్ను ఎలా తెలుసుకోగలుగుతారు? అందరూ నాలోనే ఉంటే, అందరికీ నేనే మూల కారణమైతే, వీళ్ళందరూ నన్ను మరుగుపరిచారు, కప్పేశారు. అంచేత నాలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా నన్ను తెలుసుకోవటం కుదరదు. నీలో ఉన్నటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలో దాన్నే కీలు అన్నారు. కీలు అంటే ఉపాయం, గురి. చక్కగా ఆ శ్వాసంపట వెళ్ళి ఆ కైవల్య స్థానంలో నీ మనసును లీనం చెయ్యాలి. ఈ రకంగా వెళ్ళినప్పుడే ఆత్మను తెలుసుకోగలుగుతారు. అంటే మన మనసు ఆగిపోవాలి, బుద్ధి ఆగిపోవాలి, చిత్తం ఆగిపోవాలి, ఇంద్రియాలన్నీ కూడా ఆగిపోవాలి. తను తానే తెలుసుకును. అంతే తప్ప దేవతలకు కానీ, ఇంద్రియాలకి కానీ, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి సప్త సహస్రారముల నుండి నాపోతామన మానవ బుద్ధులు చెప్పవలేను. దేవతలను, మహర్షులను కూడా ఎప్పుడునూ జాగ్రత్త అవస్థలోనికి రాకముందును నున్న బ్రహ్మమే వీరికి మూలము. తమ మూలము ఎరుగునప్పుడు తాము జడములగుతారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మనం జడమోదిపోతాం. మనం అంటే ఏది? మన శరీరం, మన ప్రాణం, మన మనసు. ఎప్పుడైతే మన స్వరూపం తెలుసుకున్నామో అప్పుడు ఇదే నేను అని తెలిసినప్పుడు, అయ్యో అయితే ఇప్పుడు దాకా ఇది నేను అనుకున్నా, ఇది కాదా నేను అని తెలిసిందనుకోండి, అప్పుడు దాని మీద మన భావన ఎలా ఉంటుంది? అదే నేను అనుకుని దానికోసం ప్రాణం ఇచ్చేస్తున్నాం, ఎంతెంత త్యాగాలు చేసేస్తున్నాం, ఎంతెంత కష్టపడిపోతున్నాం. తీరమో చూస్తే
ఏ వ్యక్తినైతే నేను అనుకుంటున్నామో ఆ వ్యక్తి నువ్వు కాదని తెలిసింది. అప్పుడు ఆ వ్యక్తి మీద నీకు ఏం ఏర్పడుతుంది? అహం ఏర్పడుతుందా? అహం చచ్చిపోదు. అప్పుడు వైరాగ్యం వస్తుంది. అప్పుడు నీ మీద ప్రీతి ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది నీ స్వరూపం మీద. ఈ రకమైనటువంటి నీ స్వరూపం మీద ప్రేమ ఏర్పడితే యోమామజం అనాదించే వేత్తిలోక మహేశ్వరం. ఇవన్నీ ఎందులో ఉన్నాయో అన్నిటిలోని ఎవడైతే ఉన్నాడో వాడిని ఎవడైతే తెలుసుకుంటాడో అసమ్మూఢస్య మత్యేషు సర్వపాపై ప్రముష్యతే. ఇన్ని శ్లోకాలు అక్కర్లేదు, ఇన్ని శ్లోకాలు చదివేసేటండి అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అసమ్మూఢస్య భూతేషు, మూఢత్వము లేక మూర్ఖత్వం లేక అజ్ఞానం. అసమ్మూఢస్య మధ్యేషు అంటే జీవరాశి పుట్టినటువంటి వాళ్ళలో ఏం పోవాలి? ఈ మూఢత్వం పోవాలి. ఏ మూఢత్వం? ఏది నువ్వు కాదు అనేటువంటి జ్ఞానం నీకు రావాలన్నమాట. ఇది కాదు నేను ఇది అని నీకు తెలిసి ఏం పోయినట్టు? పాపం పోవాలండి అంటున్నారు. ఎలా పోద్ది? సర్వపాపై ప్రముష్యతే. ఎంత పాపం పోద్ది? సర్వపాపై ప్రముష్యతే. ఇంత ఏదో 100 గ్రాములు 50 గ్రాములు పాపం పోవటం కాదు. ఈ రకంగా నువ్వు దేవుళ్ళలోనే సమస్తం ఉంది, అన్నట్లోనే దేవుడు ఉన్నాడు. అందరూ దేవుళ్ళు ఉన్నాడు కనుక అలాగే వెళ్ళి తెలుసుకోలేం. అది బహిర్ముఖం, అది మన వల్ల అవ్వదు. ఇప్పుడు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని ఎతకడానికి 3 లోకాల్లో తిరిగేశాడట. ఎక్కడ తిరిగినా సరే విష్ణుమూర్తి కనిపించలేదు ఆయన. అప్పుడు ఒకసారి నారదుడు ప్రత్యక్షం అయ్యాడు. నారద, విష్ణుమూర్తి చాలా సర్వాంతర్యామంటారు, సర్వయాప అంటారు. నేను పాతాళలోకం వెళ్ళాను, స్వర్గలోకం వెళ్ళాను, భూలోకం మొత్తం అంతా తిరిగిచ్చి నాకు ఎక్కడా కనిపించలేదు అన్నాడు. నువ్వు ఎక్కడ ఎతకవో అక్కడ ఉన్నాడు ఆయన అన్నాడు. ఎక్కడ ఎతకడం? తన లోపల ఎతకడం. ఎవరైనా సరే చూసుకోండి కావాలంటే. ఎక్కడో గుళ్ళోనో గోపురాన్నో లేదా ఇంకో చోట్లోనో ఆ దేశంలోని ఈ దేశంలోని ఆ లోకంలోని ఈ లోకంలోనే చూస్తాడు కానీ తన లోపలికి ఎవడో చూడ్డు. తన లోపలికి చూసినప్పుడు ఏమైంది? తన స్వరూపం తెలిసింది. తన లోపలికి చూసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అభ్యాసం చేయాలి? ఇంకా ఈ రకంగా మనసును కదపకుండా ఏకాగ్రతగా ఎవడైతే ప్రయత్నం చేశాడో అటువంటి వాడికి ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసిపడుతుంది. ఎవరికైతే అలా తెలిసిపడిందో వాడికి అసమ్మూఢస్య మత్యేషు. ఎంత కూడా అజ్ఞానం ఉండదన్నమాట. మొత్తం అజ్ఞానం అంతా నాశనం అయిపోతుంది, సమస్త పాపాలు నశించిపోతున్నాయి. అప్పుడు అతను ఏమవుతాడండి? దేవుడిగాక ఏమైందాడు? అప్పుడు అతని ఆలోచన విధానం అంతా మారిపోతుంది. ఏ వ్యక్తినైతే నేననుకుని అనేక మమకారాలతో పెంచి పోషించుకున్నాడో దాని మీద అతనికి జ్ఞానం వచ్చింది. ఈ రకంగా దేవుని యొక్క స్వరూపం ఇంకో శ్లోకాన్ని చూసుకుందాం. 31వ శ్లోకం. పవన పవతామస్మి రామశస్త్ర భృతామహం వృషాణం మకరశాస్మి శ్రోతశామస్మి జాహ్నవి. అలాగే దానికి ముందు శ్లోకం ఏంటంటే ప్రహ్లాదశాస్మి దైత్యానాం కాలహ కలయతామహం. ఇంకా ఆయన కొన్ని క్లూలు ఇస్తున్నాడు మనకి. అంటే శ్వాసంతా వచ్చినట్లయితే శ్వాస మనసు అన్ని పడిపోయిన తర్వాత స్వరూపం ఎలాగైతే గోచరం అవుతుందో ఇవన్నీ కూడా చీకరెట్లు చెప్పటమే. అనంతశాస్మి నాగానాం వరుణో యాదశామహం పితృణాం మరియమశాస్మి యమ సంయతామహం. అంటే వీటి అర్థాలు ఏంటంటే అండి, కాలహ కలయదామహం అన్నాడు ఇక్కడ 30వ శ్లోకంలో. అంటే ఈయన్ని కాలం కూడా నేనే అంటున్నాడు. కాలం అంటే శ్వాస. కాలం అనగానే మనం దేన్ని తీసుకుంటున్నాం? మన శరీరంలో శ్వాస ఆడకపోతే మన శరీరం మార్పు చెందదు. బాహ్యం నుంచి కౌమారం దాకా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏర్పడుతున్నాయి కదండి. శ్వాస ఎక్కడ ఆగిపోయిందో అక్కడ కాలం ఆగిపోతుంది. బయట కాలం కాదు, మనలో ఉన్నటువంటి కాలానికి మూల కారణం శ్వాస. ఇందాక చెప్పిన మనం ఆ శ్వాస యొక్క ఆ నాదాన్ని అనుసరించి సంకల్పాలు ఏర్పడుతున్నాయి, దాని నుంచి నామరూపాలు ఏర్పడుతున్నాయి.
అంచేత శ్వాసంపడ మనం కదలకుండా పట్టుకున్నట్లయితే ఈ కాలానికి యముడని కూడా పేరు. కాల యముడు అంటుంటారు కదా. చేత కలయతి ప్రాణినాం ఇది కాలహ. ప్రాణి కోటలలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది యముడట. యముడు ఎక్కడున్నాడో ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం కదండి. మన శరీరములోనే ఉండి శ్వేష రూపములో మన ఆయు సంఖ్యానం కరోతీతి ఒక్కొక్కటి లెక్క పెట్టుసు మన కాలాన్ని ఆరింపజేస్తున్నారు. అంటే కొండలో నీళ్లు కన్నం పెడితే ఒక్కొక్క చుక్క ఎలా కారిపోద్దో అట్టి మాదిరిగా ఒక్కొక్క శ్వాస ఒక్కొక్క. అంటే ఇప్పుడు మన ఆయుష్ ఏమిటి? శ్వాసలో ఇన్ని కోట్ల శ్వాసలో మనకు ఆయుష్యాన్ని ఇచ్చాడు. ఆ శ్వాసల్ని నిమిషానికి 15 శ్వాసలు, గంటకి 900 శ్వాసలు, రోజుకి 21,600 శ్వాసలు. మనం లెక్క పెట్టుకోవట్లేదు, ఆయన లెక్క పెడుతున్నాడు. అందుచేత కాలయముడు అంటే శ్వాసలన్నీ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఎంత మర్చిపోకుండా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి శ్వాసల్ని కూడా లెక్క పెడుతూ కలయతి ప్రాణిన ఇది కాలహ. ప్రాణులను కలయతి క్రోధంపువాడు, ఆయుష్ను పోగొట్టేటటువంటి వాడు. ఇది కనుక కాలుడు, కాలయముడు. కాలము ప్రాణికోట్ల యొక్క శ్వాస సంచారమును బట్టి దేహాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఈ దేహం మరి చిన్నప్పుడులాగా లేదు, ఉండిపోతే ఇలా ఉండదు. ఎందుకు మారుతుంది? దేని నుంచి మారుతుంది? శ్వాస నడక వల్లే మార్పు చెందుతుంది. ఈ కాలం అనేటువంటిది విచిత్రమైనటువంటిది. శ్వాసను సహజ కుంభకంలో నుంచునిచో కాలమును అతిక్రమించి శరీరం మార్పులు ఇవి లేకుండా ఎన్ని ఏండ్లైననో జీవించగలం. అలాగా ఇప్పుడు శ్వాసను గమనించడం వృధాగా బోళ్ళన్ని శ్వాసలు ఖర్చు పెడుతున్నాం మనం. ఈ ఒక్కొక్క శ్వాసకే వజ్ర వైడూర్యాల కంటే ఎక్కువ విలువ ఉన్నదని చెప్పి అనేక శాస్త్రాల్లో చెప్పారు, అనేక మంది మహర్షులు చెప్పారు. శ్వాసే కదా, నా ఊపిరే కదా అనుకుంటున్నాడు. ఊపిరిని గమనించి ఒక్కొక్కటి దండగుట్టి మాల కట్టి ఈ శ్వాసలన్నీ దేవుడికి సమర్పించమంటున్నారు, లెక్క పెట్టమంటున్నారు, గుర్తించమంటున్నారు శ్వాసల్ని. ఇలా శ్వాసల్ని గుర్తించినప్పుడు శ్వాస మనసుని ఎలా గమనించి ఉన్నప్పుడు ఇది నిలుస్తుంది. ఆ సహజ కుంభం అంటారు దాన్ని. అలా సహజ కుంభం కనుక మనకు అలవాటు అయినట్లయితే ఎంతటి జీవితం అండి. అనవసరంగా వాళ్ళతోటి మాట్లాడాలని, ఇది చెయ్యాలని మంచి తెలిసినటువంటి అవకాశాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది అలాగ అలవాటు అయిపోయి ఒకరోజు 1 సెకండు, 2 సెకండ్లు, 3 సెకండ్లు, అలాగ నిమిషం 2 నిమిషాలు ఆగుతుంది అనుకోండి, దాన్ని అలవాటుని అలా పెంచుకుంటూ పోతే అవకాశం ఉన్నప్పుడు సుమ్మా మరి మనకు పరిగెత్తాలి కదా. పరుగు పిల్లల్ని పెంచాలి, డబ్బు సంపాదించాలి, బాధలో భయంలో ఉన్నాం కదా. మరి అలాంటి ఆలోచన లేకుండా తిమితంగా మనసు నిశ్చలమైపోయినాడు ఉంటాడు కదా. ఆడేం ఆలోచిస్తాడు? ఎవరి కోసం ఆలోచిస్తాడు? మిమ్మల్ని అందరినీ బాగు చేయాలన్న ఆలోచన ఎవరికి కావాలి? ఎవరు నాడు చూసుకోవాలి కదా. ఈ రకమైనటువంటి సహజ కుంభకం అంటారు. సహజ కుంభకం అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనం శ్వాసనే పీల్చాం, ఆగలేదా? శ్వాస లోపలికి వెళ్ళి ఆగింది కదా, దాన్ని అంత కుంభకం అంటారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఆగి 1 సెకండ్ మళ్ళీ బయటకు వచ్చేసింది, దాన్ని బహికుంభకం అంటారు. మళ్ళీ ఆగింది ఇక్కడ, మళ్ళీ లోపలికి వెళ్ళింది. బహికుంభకము, అంతఃకుంభకము. ఇప్పుడు మనం గమనించినాం అనుకోండి, గమనించేటప్పుడు శ్వాస యొక్క గమనాన్ని గమనిస్తున్నారు కదా. గమనించేటప్పుడు ఆ సహజ అంతఃకుంభకాలు గమనం పెరుగుతుంది, స్లో అవుతుంటుంది. మనం ఇంతకు ముందు శ్వాస వెంటనే బయటకు వచ్చింది కదా, ఇప్పుడు రాదు, కొంచెం స్లో అవుతుంది, ఇంకా స్లో అవుతుంటుంది. అంటే ఏవి పెరుగుతుంటే శ్వాస ఎలడాలో రావడాలో ఆ దారి తగ్గి లోపల కుంభకాలు పెరుగుతాయి. అంటే ఈ కుంభకాలు పెరగడం వల్ల అలా గమనించి ఊరుకున్నప్పుడు లోపల కుంభకం బహికుంభకం కలిసిపోతుంది. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఈ సాధన చేసినోడికే తెలుస్తుంది. ఇదే పనిగా పట్టాలన్నమాట. ఆ భాష అంత కుంభకాలు 2 దగ్గర అవుతుంటాయి.
ఇప్పుడు చేతులు ఇలా తీసుకొస్తున్నాను అనుకోండి, దగ్గర అవుతున్నాయి కదా. ఏది దగ్గర అవ్వాలి? అంతఃకుంభకం బహిర్కుంభకం దగ్గర అవ్వాలి. ఎప్పుడు దగ్గర అవుతాయి? ఈ శ్వాస ఉంది కదా, కుంభకాలు దగ్గర అవుతాయండి. ఈ శ్వాస తగ్గితే కుంభకాలు దగ్గర అవుతాయి. శ్వాస తగ్గడం జుయ్యమని లాగి జుయ్యమని వదిలేస్తుంటే కుంభకాలు దగ్గర అవ్వవు. ఈ శ్వాసలు ఎప్పుడైతే తగ్గుతున్నాయో, బాహ్యానికి వెలుపలికి శ్వాస పురుష అయిందో, అంగుష్ట మాత్రో పురుష తొటకనేలంత దగ్గరికి వచ్చేస్తుంది శ్వాస. ఇంకా 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 దగ్గరికి వచ్చేసింది. తొటకనేలంత శ్వాస అక్కడికక్కడే తనకమంటూ ఆడుతుంది అనుకోండి, అతనే పురుషుడట. అంటే దేవుడు నీకు దగ్గర తెలుస్తున్నాడు అనమాట. ఆ శ్వాస ఇంకా ఇంకా దగ్గరికి వచ్చేసింది అనుకోండి, సహజ కుంభకం ఏర్పడుతుంది. అంటే బాహ్యాంత కుంభకాలు రెండు కలిసిపోయినాయి. అప్పుడు ఏమైంది? శ్వాస లేదు, లోపలికి వెళ్ళలేదు. విచిత్రం కింద ఇది శ్వాస రావట్లేదు, లోపలికి వెళ్తలేదు, బయటికి వెళ్తలేదు. అలాగని చెప్పి నువ్వు చచ్చిపోలేవు, బతికే ఉన్నావు, కానీ శ్వాస ఆడతలేదు. అప్పుడు ఏమిడేమయ్యాడండి? దాన్నే మృత్యుంజయుడు అంటారు. ఎక్కడో ఎవరినో చూపించి మృత్యుంజయుడు అంటుంటారు, ఎవరెవరో కథలు చెప్తుంటారు. ఎక్కడో లేదు. స్త్రీయా పురుషుడు అనేవాడు కాదు. ఇదే క్లూ. ఈ కీళ్ళని పెట్టుకుని దీన్ని సహజ కుంభకం అంటారు. నీకు ఏ ఆలోచన రాకుండా ఉంటే, ఆ సహజ కుంభంలో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండొచ్చు, ఆశ తరగదు. దానికి చిరంజీవి అని పేరు. అంతేగాని శరీరంతో ఉన్నవాడు కాదు. శ్వాస అంతఃకుంభక బహిర్కుంభకాలు కలిసిపోయినప్పుడు అది ఏమైంది అని చేత ఎన్ని ఏండ్లైనను జీవింపగలడు. ఇటు లెక్కించే వాళ్ళలో కాలము దైవేశ్వరు. ఆ శ్వాసను లెక్కించేటటువంటి శక్తి మనలోనే ఉంది. అదే ఎవరో కాదు, అదే దైవం. ఈ రకంగా దేవుడు మన లోపల ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఈ రకంగా పవన పవతామస్మి. పవనం అంటే గాలి. రాముడే అతను, దేవుడే అతను. అంటే ఒక్కొక్క దాన్ని పవతామస్మి. రామశస్త్ర భృతామహం. రాముడి చేతిలో అంటే నేను ఈ శ్లోకాలన్నీ చెప్పాలంటే ఒక్కో శ్లోకం ఒక వారం వచ్చేస్తుంది. ప్రతిదాన్ని కూడా రాముడి దగ్గరికి వెళ్దాం. రాముడి యొక్క ఆయుధం ఏంటండి? ధనుష్ అంటారు కదా, ఎరగొట్టాడు కదండి. ఆయన ఎప్పుడు నిద్రపోయినప్పుడు కూడా, పడుతున్నప్పుడు కూడా ఎప్పుడు చూసిన రాముడిని సింగిల్గా ధనుషు లేకుండా ఎప్పుడైనా చూసారా? కోదండ రాముడు అంటారు కదా, ఆయన బాణం కోదండం. అవునా? అంటే రామశస్త్ర వృతామహం. ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుషు ఉంది కదా, అదేటి పవన పవతామస్మి. పవనం అంటే గాలి. ఇప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటిది ఏంటండి? ధనుషు. చూడండి ఒకసారి, ధనుషుని ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు పిల్లలు పూర్వం దసరాలో గిలకలాడించేవారు కదా, తాడెట్టుని లాగితే రెండు కొసాలు ఉంటాయి, ఇలాగా మధ్యలో ఉంటుంది బాణం వేసేటప్పుడు. ఆ తాడెట్టు లాగితే ఈ కోణాలు రెండు దగ్గర అవుతుంటాయి కదా. అట్టి మీదగా శ్వాస లోపలికి వెళ్ళింది, అదో కొస, బయటకు వచ్చింది ఇదో కొస. కుంభకం ఉంది కదా, అది కోణం. దృష్టి ఎక్కడ పెట్టాలి? రెండు కోణాలు దగ్గరికి వస్తే దాన్ని సిరిగిపోతుంది. ఇప్పుడు శ్వాస వెళ్ళదు, బయటికి రాదు. రామశస్త్ర వృతామహం. రాముడి చేతిలో ఆయుధం ఏది? రాముడిది ఇంత పేరు తెచ్చుకుని ఎంతమంది రాక్షసులను ఏ బలంతో చంపాడు? ఈ శ్వాస మీద పట్టుకునే శ్వాస బలమే. ఇదే రామబాణం. గురి ఎక్కడ పెట్టాలి? ఈ గురిలో పెట్టాలి. ఈ రకంగా హనుమంతుడి పేరేటండి? పవనపుత్రుడు. ఏంటి ఇవన్నీ కూడా అంతరార్థాలు. రామాయణ భారత భాగవతాదులు అన్నట్లు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయంటే భాష్యంగా చెప్పారు. భాష్యంగా చెప్పినటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని అంతరార్థంగా మలుచుకుంటే అద్భుతమైనటువంటి సీక్రెట్లన్నీ మనకు తెలుస్తుంటాయి. ఇంకొక శ్లోకం చూద్దాం. ముప్పై 37వ శ్లోకం. ఉష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనాప్యహం వ్యాసః
కవీనాం వసనా కవి. ఏంటండి, మనం శ్రీకృష్ణుడినే కదా దేవుడు అంటున్నాం. ఈయనేమంటున్నాడు? వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. అర్జునుడన్నా నేనే, కృష్ణుడన్నా కూడా నేనే అంటున్నాడు. అయితే ఇక్కడ అర్జునుడు ఎందులో వాడు? పాండవానేం. కృష్ణుడు ఎందులో వాడు? వృష్ణీనాం. వృష్ణీనాం వాసుదేవస్య అంటే ఏంటిది? వీటి అర్థాలు చూద్దాం. వర్షత్వ అమృతమిషతి వృష్టి పురుషశేషనే అమృతం. అమృతమును వర్షతి వర్షించినది వృష్టి. వృష్ణి సర్వభూతములందు నివసించుడిచే వాసుదేవుడు అని పేరు. ఇందాక సర్వాంతర్యామన్నాం, ఇప్పుడు వాసుదేవుడు అంటున్నాడు. చైతన్య స్వరూపమును ప్రకాశించుడిచే దేవుడు వాసుదేవుడు. అంటే ప్రతి ఒక్కరిలోనే చైతన్యం గోచరం అవుతుంది కదండి. ఆ చైతన్యాన్ని మరుగుపరచడం లేదు శరీరం. ప్రతి శరీరంలోనే చైతన్యం ఉండబట్టే మనం గౌరవ మర్యాదలు చూస్తాం. అలాగే సర్వజీవులందు నివసించి తెలుసుకున్నట్లు చేయు సచ్చిదానంద స్వరూపమైన దేవుడే వాసుదేవుడు. అందరూ సుఖంగా ఉండాలని, బాగా ఉండాలని ప్రతి ఒక్కడు కూడా ఆలోచిస్తున్నాడు. ఈ రకమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే దేవుడు. వృష్ణి వంశంలో అనగా అమృతము త్రాగాడు బ్రహ్మనిష్టలోని వాసుదేవుడే శ్రీకృష్ణుడు. అంటే మనం సాధనలో కూర్చున్నాం. సాధనలో కూర్చున్నప్పుడు మనం సంకల్పాలు తగ్గి కోల్ది బాహ్యాంత కుంభకాలు ఏకమయ్యేటప్పుడు మన నోట్లో లాలాజలం తగ్గి ఆ ఉమ్ము నీరు తగ్గిపోయి జిడ్డుగా అమృతం వల్ల ఒక ఓట ఏర్పడుతుంది. ఈ అమృతము త్రాగాడు బ్రహ్మనిష్టలోని ఆ ఓట ఏదైతే పుట్టింటుందో ఆ ఓటను పుట్టించేటటువంటి వాడు ఎవడో వాడు వాసుదేవుడు. అది తాగితే మనకి రోగాలు తగ్గుతాయి, దానివల్ల జ్ఞానం కలుగుతుంది. సుఖమును పొందించు శాత్యవృత్తి పాండువు. పాండువునుడు శాత్యవృత్తికి సంబంధించిన శుద్ధ శాత్యవృత్తి అనబడి బ్రహ్మాకార వృత్తులే పాండవులు. ధనంజయతి ధనంజయ జిజియే ధనమును జయితి జయించిన వాడు ఇది ధనంజయుడు. పాండవులలో సంచిత ధనమును జయించి అగ్నిస్థానమునున్న సమాన వాయు స్వరూపేకు జీవస్వరూపుడు అర్జునుడు. అంటే ఎవడైతే ఈ రకంగా సాధన చేస్తున్నాడో అటువంటి వాడికి జ్ఞానం కలిగిన అంటే జ్ఞాన సంపదను ఎవడైతే సంపాదించుకున్నాడో అటువంటి వాడికి సంచితకరం నచ్చుతుంది. ఎవడికి సంచితకరమైన ప్రారంభం భోగతం నచ్చేది తత్వజ్ఞానైన సంచిత. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. తత్వజ్ఞానం వల్ల సంచితకరం నచ్చుతుంది. ఆ తర్వాత ప్రారంభం అనుభవించడం మనం. ప్రారంభం భోగతం నచ్చేది తత్వజ్ఞానైన సంచిత. మరి ఇప్పుడు మళ్ళీ కర్మలు చేస్తున్నాం కదా. ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియమాదన. మనకు ఎవరైతే ఇష్టలు ఉన్నారో వాళ్ళకి పుణ్యకర్మనే, ఎవరైతే మనకు ద్వేషించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పాపకర్మనే ఆయనే పంచుతాడట. సంచితమేమో మనమే అనిపించేసాం, సంచితమేమో దగ్ధం అయిపోయింది, ప్రారంభమేమో అనిపించేసాం, ఆగామి కర్మ పంచుకోవటం అయిపోయింది. ఈ రకంగా ఈ అర్జునుడు అనేటువంటి వాని చేత పాండవులలో అర్జునుడు దైవంబే. వాసం యమో ముని వాసం నిముచ్యతి వాసం యమ వాసం వాక్కును నీచ్యతి నిలుపువాడు. ఈ రకంగా జ్ఞానం కలిగినప్పుడు వాక్కుల్ని అడ్డగించి ఆపు చేసుకున్నటువంటి వాడు యముడు. యమోపరమే అక్షరములు పలుకులు సంకల్పములు ఇవన్నీ వాక్కులే. దీనిని కదలకుండా చేయవాడు ముని. మన్యతే ముని మన జ్ఞానే మన్యతే జ్ఞానము గలవాడు ముని. మానస వ్యాస అస ఉపవేశనే వివిధం నానా విధములుగా ఆచనం ఉండుట వ్యాసవ్యాసుడు. ఎన్నో విధములుగానైనను సరే సంకల్పరహితముచే దేవుడిన నుండివాడు. మునుల్లో వ్యాసుడు దైవాంశ. ఈ రకంగా నలభై శ్లోకం కూడా చూద్దాం. నాంతోస్తి మమ దివ్యానాం నివేదూనాం పరంతప ఏష ఉద్దేశత ప్రోక్తో విభూతేరిస్తరోమయ.
ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే అలా మచ్చుగా అంటే విభూతులు అంటే ఏంటో అనుకున్నాం కదా. అంతకే ఎవడైతే అంతర్ముఖవృత్తిలో సాధన చేసుకుంటున్నాడో అటువంటి వాడికి ఇటువంటి గొప్ప గొప్ప విభూతులు కలుగుతాయి. అటువంటి విభూతులు నాంతోష్టి అమ దివ్యానం, అవన్నీ దేవుని యొక్క సహకారంతోనే కలుగుతాయి. దేవుని యొక్క సహకారంతో కలుగుతున్నాయంటే మనం ఏకాగ్రతగా శుద్ధంగా సాధన చేసినప్పుడే కలుగుతాయి. విభూతినాం పరంతప, వీటికి విభూతులు అని పేరు, లేక అనుభూతులు, అనుభవాలు అని పేరు. సాధనలో కూర్చుంటున్నారా, ఎలా ఉంది, ఏమైనా అనుభవాలు వస్తున్నాయని అడుగుతుంటాం కదా. ఏమీ లేదండి, మీరు ఏదో ఎలా చెప్పారో అలాగున్నామని అంటారు. ఒక్కొక్కరు అయితే అలాగొచ్చినాయండి, ఇలాగొచ్చినాయండి, ఇలా జరిగి ఏమనుకుంటే అయిపోతున్నాయి అంటుంటారు కదా. అయ్యే విభూతులు అంటే ఏంటి? ఈయన ఏమన్నాడు, ఏషదుద్దేశిత ప్రోక్తో విభూతో రిస్తరోమయ, అంటే అందరికీ ఒకేలాంటి విభూతులు కలగబట్ట ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా విస్తరోమయ, అనేక రకాలుగా నా యొక్క స్వాద్బలం వల్లనే ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి విభూతులు కలుగుతుంటాయి. అవి తలంపుకు వచ్చినప్పుడు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తుంటుంది. సాధనలో కూర్చున్నప్పుడు కలిగినటువంటి అనుభూతులు మర్చిపోము, చాలా సుఖంగా హాయిగా ఆనందంగా హ్యాపీగా ఉంటుంటుంది. ఏతద్ విభూతి మత్సత్యం ఊర్జితమేవా తత్ దేవ గచ్చంత్యం అమ తేజో అంటే సంభవం. ఈ రకంగా ఏమేమి విభూతులు అయితే వస్తున్నాయో అవన్నీ కూడా మమ తేజోంత సంభవం. అంటే ప్రతిదాన్ని సాధన చేసుకునేటటువంటి వాడు డైరీ పెట్టుకుని ఏమేమి అనుభవాలు వచ్చినాయి అన్నీ కూడా దాని మీద రాసుకోమని చెప్తుంది వాళ్ళు. ఎందుకంటే అవన్నీ కూడా మమ తేజోంత సంభవం. అందులో నా అంశం ఉంది, ఆ శ్రీకృష్ణ వాసుదేవుని యొక్క అంశం ఉంది. తత్తదేవావగచ్చత్వం మమ తేజోంచ సంభవం. అంటే అన్నీ కూడా ఈశ్వరాంశతో కూడుకున్నటువంటి ప్రపంచంలోని అష్టసిద్ధులను శుభములను దృఢమైనవయునకు నీ ఏ విభూతులు ఉన్నవయో అవి అన్నీ కూడా బ్రహ్మ తేజస్సే కలిగినవే. ఇంకొక రకంగా విభూతులు కలగవు, ఇంకొక మార్గంలో కలగవు. ఈ రకమైనటువంటి సాధన చేసినటువంటి వాడికి వల్లే కలుగుతాయి. నేను గ్రహించి వాని వలన నీకు విభూతి కలిగిందని ఎప్పటికీ తలంపవద్దు. అంటే నేను ఎలా సాధన చేసుకున్నాను కనుక నాకు ఈ గొప్ప మహిమలు వచ్చినాయి, నాకు ఈ సిద్ధులు వచ్చినాయి చెప్పి ఎప్పుడు కూడా గర్వపడకూడదు, అహంకారం రానివ్వకూడదు. వచ్చిందో ఆగిపోతాయి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు అంచేది ఏవి కలిగినా ఆయన యొక్క దయ వల్లే కలిగినట్టుగా భావించాలి. కానీ నా దయ వల్ల, నేను చేయడం వల్ల, నా ప్రజ్ఞ వల్ల, నా శక్తి సమద్వారయాల వల్ల అన్నాడా బ్రేక్ అయిపోతుంది. ప్రతి అంశాన్ని కూడా దేని మీదకి పెట్టాలి, ఈశ్వరుని వైపుకే తిప్పాలి. అంచేది ఎప్పటికీ కూడా అలా తలంపవద్దు. మనం నిలకడను బట్టి దేవుని తేజస్సే కలిగినవని నమ్మవలేను. నా నుండి కలిగినవనియు నేను సంపాదించినాననియు భావించినచో అది అసుర ప్రకృతికి దారి చేస్తుంది. అంటే పురాణాల్లో చెప్పినటువంటి రాక్షసులు అయిపోతారట. అంటే నా వల్ల, నేను ఎంతటోడిని అంతటోడిని అంటుంటారు కదా. నాకు ప్రజ్ఞ ఎక్కువ, నాకు తెలివి ఎక్కువ, నాకు బలం ఎక్కువ అన్నాడా ఏమైంది, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళింది, అసుర ప్రకృతిలోకి తీసుకుపోయింది. కొన్నాళ్ళకి అధోగతికి తీసుకుపోతాడు. అధోగతి లభించి పతితులకపోదురు. దేవుడే ఇన్ని విభూతులు కారకుడిని సంపూర్ణంగా మనం మనసును నమ్మాలి. అందుకని దేవుని సహకారంతో దేవుని వల్లే ఇటువంటి విభూతులన్నీ కలుగుతున్నాయని నమ్మాలి. అలా కాకుండా నా గొప్పతనం వల్ల, నా తెలివి వల్ల, నా ప్రజ్ఞ వల్ల నాకు ఇలా, ఎందుకంటే సాధన చేసుకునేటటువంటి వాడికి ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి మార్చం కలుగుతుంటుంది. ఆశ్చర్యంగా ఏదో పెద్ద జమీందారు కింద పోతుంటుంది, అక్కడ ఏ లోటు ఉండదు, విచిత్రమైనటువంటి ప్రభావం కలుగుతూ ఉంటుంది. కానీ మరి నష్టం కూడా కలుగుతుంటుంది. ఎందుకని, ఎక్కడ కలుగుతుంది నష్టం, ఇక్కడ అతని భావన మారిపోయిందా అంచేత. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున ఇష్టభ్యాహమిదం కృష్ణ ఏకాంశేన తితో జగత. ఇంక చివరికి ఏం చెప్తున్నాడంటే, ఎన్ని వందల రకాల విభూతులు కలిగినా, ఎన్ని మహత్తులు మహిమలు కలిగినా కూడా ఇవన్నిటి కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా. 4 అంశాలు తీసుకుందాం, 4 పాదాలు. ఈ విషయం అంతా ఒక అంశమేనట. మిగతా 3 అంశాలు ఆయన పరలోకంలో ఉన్నాడు.
అంటే ఒక ఒక వంశాన్ని విశ్వం కప్పింది. మొత్తం సూర్యుడిని మేఘమంతా కప్పలేదు. మరి ఎంత మన ప్రాంతంలో సూర్యుడు కనిపించలేదు కానీ ఇంకో ప్రాంతంలో సూర్యుడు కనిపించుంటాడు కదా. అట్టి మాదిరిగా ఏకాంశాన స్థితో జగత్తు, జగత్ అంతా కలిపి ఆయన స్వరూపమునందు ఒక పాదాన్ని ఒక అంశాన్ని మాత్రమే మరుగుపరిచిందట. మిగతాదంతా ఓపెన్గానే ఉంది. జਦ అథవా బహునైతేనా కిం జ్ఞాతేన భవార్జున. అంటే నీ లోపలికి వెళ్ళి చూసేవానికి ఈ అనాత్మను అంతమే తొలగించుకుంటే స్పష్టంగా నీ స్వరూపం నీకు తెలియబడుతుంది. ఇంకొక ఓంకారం ఉంది. ఓంకారంలో 5 అంశాలు ఉన్నాయి. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, పరుణవాతీతం. ఉన్నారు కదా చాలాసార్లు. అట్టి మాదిరిగా మన శరీరంలో స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారం. అట్టి మాదిరిగానే అకారము, స్థూలము, అహంకార తత్వము ఇవన్నీ కలిసి ఒక పాదం, ఒక వ్యాహృతి. అంటే ఒక ఏకాంశేని అన్నాడు కదా. అలాగే సూక్ష్మము, ఉకారము, మహత్తత్వము ఒక వ్యాహృతి, మకారము, కారణము, అవ్యక్త తత్వము ఒక వ్యాహృతి, అర్ధమాతృగా మహాకారణము బ్రహ్మము ఒక వ్యాహృతి, ప్రణవాతీతము, కైవల్యము, బ్రహ్మము ఒక వ్యాహృతి. దేవుడు అనాత్మిక నీ సర్వమును విశేషము వ్యాపించి ఉన్నందువలననే నీ జగము కూడా సచ్చిదానందాంశ స్వరూపంగా గోచరమవుతుంది. దానివల్లే తోచుచున్నది. జడము చైతన్యము వల్లే తోచుచున్నందున దేవుడు జగమునంతటా వ్యాపించి జగము చైతన్యం వల్లే తోచినట్లుగా నిర్మించినట్లు భావింపవలను. ఏ విభూతి కలిగినను అది దైవ నిర్మితమని గ్రహింపవలను. ఈ విభూతి మార్గమును తెలుసుకున్నట్టుకు నానా విధములుగా బుద్ధిని ప్రసరింపజేయడు ఎందుకు? విభూతులన్నీ దేవునివే, జడమునకు ఎట్టి మహిమయు లేదు. జడమంతా అనాత్మ. అంచేత మన శరీర ప్రాణమానసాలతో కూడుకున్నటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో అది నువ్వు కాదు. ఈ వ్యక్తికి ఆధారం నీ స్వరూపం. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు కర్మ నశించుతుంది, మోక్షం ఏర్పడుతుంది. ఇది ఈ అధ్యాయముకి సారాంశం. హరి ఓం తత్సత్. వచ్చే వారం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం, దాని గురించి చెప్పుకుందాం. ఇంతటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులరా, ఏ విషయాన్ని అయితే గుచ్చి చెప్పుకున్నామో దాన్ని ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఏం చెప్పుకున్నాం? ఇలా కదలకుండా కూర్చోండి. కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత సోహం. సో అది అమ్ము నేను. ఏది నేను? ఈ శరీర ప్రాణమాన జాతులకి లోపల ఏ నిశ్చలమైనటువంటి నిజతత్వం ఉందో అదే నేను అనే భావంలో శ్వాసను గమనించు ఉండడమే సోహంభావ ధ్యానం. అంటే ఇలా ప్రశాంతంగా కూర్చుని నిద్రపోకుండా ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనించు ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి విభూతులన్నీ కలుగుతాయి. మనకి మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. మన కర్మ అంతా నశించుతుంది, మోక్షం వస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి మహత్వం అంతా కూడా ఈ సాధన మార్గంలో ఉంది కనుక చక్కగా గురిపెట్టి సాధనలో కూర్చోండి. అంతవరకు ఇప్పుడు శ్వాస మన సాగేదాకా కూర్చోమని అంటలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.